అందరికీ నమస్కారం అండి. రాత్రి సాక్షిలో కోటా వినిత గారికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో దానిపైన ఒక పెద్ద డిబేట్ పెట్టారండి. ఆ డిబేట్లో పోలీసు విచారణలో చెప్పనివి కూడా వీళ్ళు కల్పించి అద్భుతంగా మాట్లాడారు. ఆ తమిళ కూడా పెడతాను చూడండి. అతడు ఆమె మధ్యలో బొజ్జల అని చెప్పేసి అని పెట్టారు. అందులో మాకు తాగుబోతాడు ఉన్నాడు కేఎస్ ప్రసాద్. ఆడు మాట్లాడుతూ డ్రైవర్ రైడ్కి ₹1,00,00,000 ఆఫర్ చేశారంట. అలాగే ఇలాంటి ఉదంతాలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ స్పందించిందా, ఎవరినన్నా సస్పెండ్ చేసిందా? ఎవరో ఎమ్మెల్యే ఆదిమూలం ఉన్నాడు కదా, ఆ సంఘటన బయటకు వచ్చినప్పుడు, అతని వీడియో బయటకు వచ్చినప్పుడు అసలు స్పందించలేదు. జనసేన పార్టీ ఎందుకు వీళ్ళందరినీ సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, దీని వెనకాతలు ఎవరు ఉన్నారో పిచ్చి పిచ్చి విశ్లేషణ అంతా చేసుకొచ్చాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. పార్టీ వల్ల ఎందుకు బలి అవుతున్నారు ఇది గమనించండి ఫస్ట్. రెండోది, మీరు ఈ కాళహస్తిలో ఈ డ్రైవర్ రాయుడు జనసేన పార్టీలో సస్పెండ్ ఓన్లీ జనసేన పార్టీలోనే జరుగుతున్నాయి. మన ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యే అతను ఎందుకు సస్పెండ్ చేయలే? ఇలా అమ్మాయి మొహం అంతా కవర్ చేసుకుని అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పైన ఏం తీసుకొచ్చి కాంప్రమైజ్ చేసినట్టున్నారు. వీళ్ళిద్దరూ విశ్లేషకులు అన్నమాట. ఆ వీడియో బయటికి రాగానే మొట్టమొదట పార్టీ నుంచి ఎమ్మటే సస్పెండ్ చేశారు. ఆ విషయం కూడా తెలియదు వీళ్ళకి, తీసుకొచ్చి కాంప్రమైజ్ చేశారంట. కాదు కేఎస్ ప్రసాద్, నీకు అట్లా ఏమైనా సిగ్గు సేవలు అంటది ఏమన్నా ఉందా అంటే ఎడుతో మళ్ళీ అని ఎవడన్నా ఏదన్నా అంటే ఎడుతో. సరే, ఇంత చక్కటి విశ్లేషణ చేసుకొచ్చారు కదా, మరి బాబాయ్ మర్డర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద డిబేట్ పెట్టలేదు? అసలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మనం ఆల్రెడీ అక్కడ తమిళనాడు పోలీసులు విచారణ జరుపుతున్నారు కదా, ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ అదుపులోనే ఉన్నారు. వీళ్ళంతా కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ విచారణ జరుగుతుంది. పైగా ఇక్కడికి వచ్చి ₹1,00,00,000 ఆఫర్ చేశారండి. ఆ ₹1,00,00,000 ఇవ్వలేదండి, దీని వెనకట్ల వాళ్ళు ఉన్నారండి, ప్రైవేట్ వీడియోలు ఉన్నాయండి. అసలు ప్రైవేట్ వీడియోలు ప్రస్తావన పోలీసులు ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించలా. మీరు మాట్లాడేదే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు పట్టుకొని నువ్వు మెయిన్ ఛానల్లో కూర్చొని డిబేట్లో కూర్చొని మాట్లాడతారండి. మాకు అర్థం కాల. ఇప్పటి వరకు ఎక్కడా పోలీసులు అఫీషియల్గా ఆవిడికి సంబంధించిన ప్రైవేటు వీడియోలు ఉన్నాయి అని ఎవరు చెప్పలా, ఇంకా బయటికి రాలా. అవన్నీ కేవలం వార్తలు మాత్రం, అంటే ఊహాగానాలు మాత్రమే. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా వాటిని వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని పక్కుడిగాళ్ళు ఇద్దరు కూర్చొని అక్కడ విశ్లేషణ. వాళ్ళు ఉన్నారు దీని వెనకాతల, వీళ్ళు ఉన్నారు దీని వెనకాతల. తమిళనాడు పోలీసుల పైన ఒత్తిడి ఎవరు తీసుకొస్తారు? తమిళనాడు పోలీసుల పైన ఒత్తిడి సిగ్గే ఉందా అసలు? జగన్మోహన్ రెడ్డి పార్టీలో చూసుకుంటే మొత్తం అంతా నేరస్తులే ఉంటారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అనంతబాబు, ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి పోటీలు ఇంకా చాలామంది ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మీద ఒత్తిడి తీసుకొచ్చాడు? ఇవాళ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బయటే ఉన్నారు కదా బాబాయ్ కేసులో. అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది కదా. ఎక్కడో ఏదో జరిగింది, దాన్ని తీసుకొచ్చి ఎలా ముడెట్టాలి అని చెప్పేసి అని 2-3 రోజులు ఆలోచించి రాత్రి ఒక డిబేట్ పెట్టి దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ దీని వెనకట్ల ప్రభుత్వం ఉంది. ఇంకా బుర్ర ఏమన్నా పనిచేస్తున్నా? చిన్న లాజిక్ ఆలోచించండి. ఒకవేళ నిజంగా దీని వెనకాతల బొజ్జల సుధీర్ రెడ్డి గారే ఉంటే ఆవిడేం చేయాలండి? పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేయాలి. ఒకవేళ నిజంగా వీడియోలు ఉంటే కనుక పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేయాలి. ఏమని? ఇదిగో నన్ను ఇలా బెదిరిస్తున్నారు, దీని వెనకాతలు ఉన్నది పలానా వ్యక్తి అని చెప్పేసి పార్టీ అధిష్టానానికి, అంటే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చెబితే అప్పుడు ఇక్కడే యాక్షన్ తీసుకుంటారు. ఎవరిపైన? బొజ్జల సుధీర్ రెడ్డి గారి పైన తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. వాళ్ళు ఏం చేశారు? డ్రైవర్ ఇంటికి పిలిపించుకొని ఇంట్లోనే చంపేసి, పైగా బొజ్జల సుధీర్ రెడ్డికి ఫోన్ చేసి అడుగుతారు ఆమె ఎలా చంపేసాం, ఎక్కడ పడేమని చెప్పేసి అని. ఇప్పుడు ఎవడన్నా నమ్ముతాడు మీ విశ్లేషణ? మళ్ళీ ఇదంతా కూడా పడేయమని చెప్పింది కూడా బొజ్జల సుధీర్ రెడ్డినంట. పైగా అక్కడ పోలీసులకి సమాచారం ఇచ్చింది కూడా ఆ 5గురిలో ఉన్న ఒక వ్యక్తి, అంటే కోటా వినిత భర్త పక్కన పెడితే మిగిలిన 3 ఉన్నారు కదా, ఆ 3గురిలో కూడా ఇంకొక కోవర్ట్ ఉన్నాడంట. అతను ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడంటే పలానా దిక్కున మేము ఒక డెడ్ బాడీని పడేసాం, వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి అని. చంపినోడు ఎవడైనా పోలీసులకు ఫోన్ చేసి చెప్తాడా? మీకు ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయి అసలు? మీరు విశ్లేషకులా? ఇక్కడ మన అధినాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది చేసేసినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే వ్యక్తులు, నాయకులు కావచ్చు, వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు, ఎంతమందిని చంపేసినా దాని మీద డిబేట్లు ఉండబట్ట దీన్ని పెద్ద ఒక స్టేట్ ఇష్యూలాగా తీసుకొచ్చి అక్కడ ఆల్రెడీ అరెస్ట్ చేసి విచారణ జరుగుతుంది, వదిలేస్తే మీరు మాట్లాడాలి.
వదలలేదు. మన జగన్మోహన్ రెడ్డి లాగా ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టించుకుంటూ ఉండలేదు. లోపల వేసారు ఆల్రెడీ. ఇక్కడికి వచ్చి మన ఏది తలకి తోకలేని సంబంధం నాలుగు మాటలు మాట్లాడేసి ప్రభుత్వానికి ఆపదించేస్తే అయిపోద్ది. వాడికి ఏమైనా తెలుసా అసలు కేఎస్ ప్రసాద్కి? ఊరికి 2 బెగ్గలు ఎత్తాను కానీ మాట్లాడానుడు ఆడు కూడా వచ్చి ₹1 ఇచ్చి మళ్ళీ అన్న ఏమైనా అంటే కొన్ని నెలలకు ఎడుతాడు మళ్ళీ బొల్లుని ఎడుతాడు మళ్ళీ. ఎందుకు దిక్కుమాల అంతా కూడా నీకు చేత కాకపోతే నాకు చేత కాదని చెప్పేసి నేను అనుకోవాలి. ఎందుకు ఈ పనికిమాలిన విశ్లేషణలో? ఎవడు చెప్పాడు మీకు అసలు? అక్కడ మీడియాలో ఏమవుతున్నాయి వార్తలు, మనం ఇక్కడేం మాట్లాడుతున్నాం? ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందండి? అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుంటే కనుక సాల్వా కప్పి సన్మానం చేద్దుడండి. నిజంగా ఏ ఎమ్మెల్సీనో చేద్దుడు. ఇదే సంఘటన కోటా వినిత దంపతులు ఇద్దరు వైసీపీలో ఉంటే ఈ పార్టీకి ఎమ్మెల్సీ పక్కా. అసలు అందులో ఎలాంటి సందేహం లేదు. బెయిల్ వచ్చిన నెక్స్ట్ మినిట్ జగన్మోహన్ రెడ్డితో ఒక పెద్ద సమావేశం లాంటిది ఏర్పరిచి ఇంటికి పిలిచి సాల్వా కప్పి సన్మానం చేసి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఒక ఎమ్మెల్సీనో ఇంకోటో ఒక మంచి పదవి ఇచ్చేద్దుడు జగన్మోహన్ రెడ్డి అయితే కనుక. కాదుగా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో బాధ్యతగా పార్టీని సస్పెండ్ చేశారు. విచారణ అంతా అలా శిక్ష పడింది అనుకోండి, హ్యాపీగా రారుగా వాళ్ళని మళ్ళీ ఏమైనా ఆహ్వానిస్తారా పార్టీలోకి? బెయిల్ వచ్చింది కదా రండి అని చెప్పేసి లేదు. తప్పు చేశారు, తప్పు చేసినట్టే ఉంటారు. మీ పార్టీకి దూరంగా ఉండాలి ఇలాంటి వ్యక్తులు, నేరస్తులు. పార్టీల్లో ఇలాంటి నేరస్తులకి మా పార్టీలో అవకాశం లేదు, చోటు లేదనే కదా ఆయన సస్పెండ్ చేసింది. మరి మీ పార్టీలో ఎంతమందిని చేశారు? అంబటి రాంబాబుని సస్పెండ్ చేశారా? గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేశారా? అనంతబాబుని సస్పెండ్ చేశారా? అవంత్ శ్రీనివాస్ని అప్పుడు సస్పెండ్ చేశారా? ప్రోత్సహించారు. అంటే సిగ్గున్నాడు ఎవడన్నా సరే. గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ వెళ్ళి కలవాలన్నా సరే ఎంత ధైర్యం ఉండాలి? అలాంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వ్యక్తులు కలిసి శబాస్ బాగా చేసామంటాడండి ఆ రోజున. ఆ ఫోటోలు ఇప్పుడు కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. మీరు ఇక్కడికి వచ్చి తలాతోక లేకుండా పొక్కుడి విశ్లేషణ. ఎందుకంటే పొక్కుడిగాడు అనేది ఇక్కడికి ఏమీ తెలియదు. ఊరికే వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చి చదివేస్తాడు అంతే బోగులిగాడు. పైగా ఆని పౌడర్ డబ్బా ఈయన పౌడర్ డబ్బా అడికర్సనాలోడు ఈడికర్సనాలోడు అంటాడు. వీడు అందరిని ఆయన ఎత్తాడు, ఈయన ఏమన్నా ఎడుతాడు. వీడు అందరిని ఆయన ఎత్తాడు. అందరికీ పేర్లు ఎట్టేస్తారు కిరసనాల డబ్బా అని చెప్పేసి ఇంకోటి కానీ. ఈ శవాల మీద పేలాలు ఎరుకునేవాడికి ఎవడన్నా ఒక మాట అన్నాడు అనుకోండి, నన్ను ఎలాగన్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా మీద ఒక యూట్యూబ్ ఛానల్ బతికేస్తున్నారు. ఏంటి పొద్దున్న ఎత్తే మనమే జీతగాడే బాగే. మనకాడు ముష్టి ఎత్తేనే కానీ మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళాం. మనకు తెలిసిందే మన ఎవరం అంతా కూడా. ఇక్కడ నువ్వు వచ్చి పొగుడి మాటలు మాట్లాడాలి, పైగా అందరూ నీ మీద బతికేస్తారా? సోళ్ళుగాడి వెళ్ళగానే మానే ఇలాంటి విశ్లేషణ పనికిమాల మాటలు మానే. ఉపయోగం లేని విశ్లేషణ చేయమాక. తెలిస్తే చేసి సవ్వు, లేకపోతే మానే. ఆడొకరి దగ్గర ఏడు ఈశ్వర్ గాడు ఆడదొక విచిత్రమైన విశ్లేషణ. ఓ 10 ప్రశ్నలు అంటూ ఒక దిక్మాల లాజిక్ చెప్పుకొచ్చాడంటే పచ్చబొట్టు సాక్షిగా ఒక 10 ప్రశ్నలు స్టార్టింగ్లో తమిళ్లో మాట్లాడాడు. అది కూడా టెలిప్రాంటర్ ఉంటుంది కదా అక్కడ, అది చూసి ఒకసారి ఆధారిద్రం కూడా మీకు వినిపిస్తామనండి.